వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ. ప్రజెంట్ మనం వరంగల్ హైవే ఆలేరులో టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్లో ఉన్నాము. మనతో పాటు టీమ్ లైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి పూర్ణచంద్ర సార్ గారు ఉన్నారు. పూర్ణచంద్ర సార్ని అడిగి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ. థ్యాంక్ యూ అండి. టీమ్ లైన్ ఎకో సిటీ ఈ వెంచర్, సో దీనికి అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి, సో టోటల్ మనకి ఎన్ని ఏకర్స్లో డెవలప్మెంట్ చేశారు, సో దీని గురించి చెప్తారా? థ్యాంక్ యూ హైదరాబాద్ ప్రాపర్టీస్ అండి. టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అని చెప్పేసి మన ఈ వెంచర్ పేరండి. దీంట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ కనుక తీసుకుంటే డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్, ప్లస్ వచ్చేసి ఫైనల్ లేఅవుట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఫైనల్ పర్మిషన్ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ప్లస్ మనకి 1-2 బ్యాంక్స్ వాళ్ళు 100% లోన్ చేస్తూ ఉన్నారండి. ఇది సో లోన్ మనకి ఎంతవరకు వస్తుంది, ఏ బ్యాంక్స్ అప్రూవ్డ్ ఉన్నాయంటే ఏం చెప్తారు? మనకి లోన్ వచ్చేసి అంటే పర్సన్ అంటే వచ్చే వ్యక్తి కనుక ఎలిజిబిలిటీ కనుక వచ్చే పర్సన్ కనుక ఎలిజిబిలిటీ ఉంటే 100% లోన్ కవర్ అవుతుందండి. మనకు వచ్చేసి ప్రజెంట్ ఒక 3 బ్యాంక్స్ టైఅప్ ఉన్నాయి, 3 బ్యాంకులు చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఎస్ బ్యాంక్ చేసింది, నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి ఎన్బిఎఫ్సిలో వచ్చేసి మనకు పిరమిల్ ఎన్బిఎఫ్సి చేసిందండి. సో ఇంకా నేను బ్రౌచర్ చూస్తే అందులో రెంటల్ ఇన్కమ్ ఇస్తామని చెప్తున్నారు, ప్లస్ విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామంటున్నారు. సో దాని గురించి కొంచెం చెప్తారా? మనం వచ్చేసి 3 వెరైటీలు ఇక్కడ చేసాం సార్. మనం వచ్చేసి ఇది వచ్చేసి ఒక 500 SFT బెంగళూరు స్టైల్ విల్లా, నెక్స్ట్ వచ్చేసి అది సింగిల్ బెడ్రూమ్. ఇంకొక మోడల్ వచ్చేసి 2 బెడ్రూమ్, అది 750 SFT బెంగళూరు స్టైల్ విల్లానే. థర్డ్ వన్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్లో మనం 1250 SFTలో డూప్లెక్స్ విల్లా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు మీరంతా చూసినారు కదా, ఆల్మోస్ట్ నెక్స్ట్ 1 మంత్లో కూడా ఈ 3 ప్రాపర్టీలు కూడా రెడీ అయిపోతాయి. వెంచర్లో ప్లాట్ సైజెస్ మినిమం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామంటున్నారు కదా. సో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. కార్నర్ బిట్లో వచ్చేసి అరౌండ్ 300 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. మనకి విల్లా బుకింగ్ వచ్చిన తర్వాత మనం 3 మంత్స్లో కూడా టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతాము. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక డెమో విల్లాస్ కింద 3 వెరైటీస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నామండి. నెక్స్ట్ 1 మంత్లో వీటి పొజిషన్ వచ్చేస్తుంది. వెంచర్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఎంతవరకు వచ్చాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, అమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? చాలా గుడ్ క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి వెంచర్లో వచ్చేసి లాస్ట్ 1 ఇయర్ బ్యాకే టోటల్ 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆటోమేటిక్ సోలార్ స్ట్రీట్ లైట్ అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి సీసీ రోడ్డు 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్ అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అగైన్ సీసీ కెమెరాస్, ఈవెన్ మన దగ్గర వచ్చి ఎలక్ట్రిసిటీ కూడా మీకు ఎక్కడ పైనుంచి పవర్ లైన్స్ కనపడవండి, అంతా కూడా టోటల్ అండర్గ్రౌండ్లోనే ఇదైనది. నెక్స్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము. ఇంతవరకు జనరల్గా జరిగే ఒక లేఅవుట్లో డెవలప్మెంట్స్ ఇవి వచ్చేసి మీరు చూసినారు కదా, జనరల్గా ఎవరైనా బీటీ రోడ్ వాడతారు కాస్ట్ కటింగ్ వచ్చేసి. మేము వచ్చేసి నెక్స్ట్ 25 ఇయర్స్ కూడా బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో మేము సీసీ రోడ్స్ చేసామండి. ఇవి కాకుండా మనం విల్లా డెవలప్మెంట్ కానీ చేసేసి ఒక 3 పార్క్స్ ఉన్నాయి. 3 పార్క్స్లో వచ్చేసి ఒక పార్క్లో వచ్చేసి మీకు స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ ఇస్తూ ఉన్నాము. ఇంకో పార్క్లో వచ్చేసి బాక్స్ క్రికెట్, తర్వాత షటిల్ అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి శాండ్ వాలీబాల్ అనుకోండి. థర్డ్ మన దీంట్లో వచ్చేసి పార్క్లో వచ్చేసి ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఇస్తూ ఉన్నామండి. ఇది బ్రహ్మాండమైన ఇది. ప్లస్ నెక్స్ట్ పిల్లలు వచ్చినా పెద్దలు వచ్చినా కూడా ఏదైనా సైక్లింగ్ చేసుకోవడానికి సైకిల్స్, ఇవన్నీ కూడా కిడ్స్ ప్లే ఏరియా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాము. అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్లోనే ప్లాట్స్, విల్లాస్ కూడా ఇస్తామంటున్నారు. సో ఇందులోనే మనం కొనుక్కోవాలి అంటే ఏం చెప్తారు? ఇది వరంగల్ అంటే హైదరాబాద్ ఈస్ట్ హైవేలో ఉందండి. వరంగల్ నెక్స్ట్ 15 lakh పాపులేషన్ పెద్ద కార్పొరేషన్ ఆ హైవేలో ఉంది. మనకి ఇటు పక్కన 2 వైపులా కూడా 2 హైవేలు ఉన్నాయి, ఒకటి ఓల్డ్ హైవే, ఒకటి న్యూ హైవే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఆలేరు రైల్వే స్టేషన్ అనుకోండి, బస్ స్టాండ్ అనుకోండి, సెంటర్ అనుకోండి, 3 కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి. టౌన్లో ఒక వైపు ఆనుకొని ఉంది. మీరు వెనుక వైపు కనుక చూసుకుంటే జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్కి ఒక 640 మంది పిల్లలు చదివే పెద్ద హాస్టల్ ఉందండి, మన కాంపౌండ్కి ఆనుకొని ఉంటుంది. ప్లస్ వచ్చేసి మనకి యాదాద్రికి ఇక్కడ నుంచి హార్డ్లీ 15 minutes డ్రైవ్. ఆలేరు అనేది ఏంటంటే ఇటు వరంగల్ కానీ హైదరాబాద్ కానీ సెంటర్ పాయింట్ అనమాట.
ప్లస్ మనకి బ్యాంక్స్ వచ్చేసి 100% అంటే ఎలిజిబిలిటీ ఉన్న పీపుల్కి 100% లోన్ చేస్తూ ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్, ఇది లేదు అనేది కాకుండా ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దాంతో ఏ కస్టమర్ వచ్చినా సాటిస్ఫై అవుతాడు, తీసుకోవచ్చు. ప్లస్ మేము ఈ డిఫరెంట్ అంటే సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి 10,000 రూపీస్ రెంటల్ గ్యారంటీ ఇస్తూ ఉన్నాము, 2 బెడ్రూమ్కి వచ్చేసి 20,000 రూపీస్ ఇస్తూ ఉన్నాము, డూప్లెక్స్కి వచ్చేసి 30,000 రూపీస్ పర్ మంత్ రెంట్ ఇస్తూ ఉన్నామండి. ఇట్లా కనుక ఆలోచిస్తే అంటే పర్చేజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి లోన్ వస్తుంది, నెక్స్ట్ రెంట్ కూడా వస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ వే అండి, బెస్ట్ ఆపర్చునిటీ. హైదరాబాద్ సరౌండింగ్స్లో వెంచర్కి 2 సైడ్స్ హైవే ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రాజెక్ట్ అని చెప్తాను. వెంచర్ ఒక సైడ్ నుంచి మనకు ఓల్డ్ వరంగల్ హైవే వస్తుంది, ఇంకో సైడ్ నుంచి న్యూ వరంగల్ హైవే వస్తుంది. అన్ని రకాల డెవలప్మెంట్స్ అయిపోయాయి. సో లోన్ కూడా మనకు 100% లోన్ ఫెసిలిటీ ఉంది. సో ఇంకేంటి చూస్తున్నారు, ఈ వీకే సైట్ విజిట్ చేసి మీ ప్లాట్ని బుక్ చేసుకోండి.